వెంకటేష్ చెప్పండి, షారుఖ్ సమన్లు విషయమై మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెలాఖరులోపు తమ ముందు హాజరు కావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ లోని కలకత్తా నైట్ రైడర్స్ జట్టుకు షారుఖ్ ఖాన్ యజమానిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ జట్టుకు సంబంధించినటువంటి విదేశీ మారక ద్రవ్య నిబంధనలో ఉల్లంఘనలకు పాల్పడనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. 2010 నుంచి ఈ కేసు కొనసాగుతుంది. ట్యాక్స్ హేవెన్ కంట్రీస్ నుంచి పెద్ద ఎత్తున నిధులను తన జట్టుకు ఆయన తరలించాడు. ఈ తరలింపులో అనేక నిబంధనలు, విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించినటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ రూల్స్ లో పెద్ద ఎత్తున వైలేషన్స్ చేశాడన్నది ప్రధానమైనటువంటి అభియోగం. వాటితో పాటు కోల్కతా నైట్ రైడర్స్ సంబంధించినటువంటి వాటాలు, షేర్స్ అన్ని కూడా విలువ తగ్గించి చూపించాడు. దీనివల్ల ఖజానాకు నష్టం జరిగింది, ప్రభుత్వ ఖజానాకు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో వీటన్నిటిపైన వివరణ ఇవ్వాలని చెప్పి ఈడీ కొద్దిసేపటి కిందటే షారుఖ్ ఖాన్ కు నోటీసు జారీ చేసింది. గతంలో కూడా ఒకసారి ఆయన ఈడీ ముందు హాజరైనటువంటి పరిస్థితి. గతంలో కూడా కోల్కతా నైట్ రైడర్స్ సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించిన వాటిలో షారుఖ్ ఖాన్ వివాదాల్లో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన్ను పిలవడంతో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందన్నది మనం చూడాల్సింది. ఓకే వెంకటేష్.